ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. ఇప్పుడే మనం సాయి హెరిటేజ్ విలేజ్కి అయితే రీచ్ అయిపోయాము. చూసారు కదా, బయట అంతా చూడడానికి కూడా ఒక విలేజ్ సెటప్ అయితే ఉంది. మొత్తం కంప్లీట్గా ఒక విలేజ్లో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట బయట నుంచే. మరి లోపలికి వెళ్తే ఇంకెలా ఉంటుంది, ఇంకెన్ని మిరాకిల్స్ ఎన్ని చూడొచ్చు లోపలికి వెళ్ళి. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి లోపల ఏముంది అనేది మనం చూసేద్దాం పదండి. సో మనకు కనిపిస్తుంది కదా, ఇదే మనకి మెయిన్ గేట్ అన్నమాట. సో మనకి రిసెప్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎంట్రీ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. సో ఈ విధంగా మనకి ఈ స్కానర్ రూపంలో మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. సో చూసారు కదా, మొత్తం ఒక విలేజ్ సెటప్ అనమాట. హౌసెస్ కానీ అప్పటి టైంలో ఎలా ఉండేది విలేజ్ అనేది మనకు క్లియర్గా ఉందన్నమాట. ఈ కన్స్ట్రక్షన్ కానీ, ఫ్రంట్ డోర్స్ కానీ, ఈ కిటికీలు కానీ చూడడానికి అప్పటి సాయిబాబా గారు ఎలా ఆ టైంలో ఆ విలేజెస్ కానీ హౌసెస్ కానీ ఎలా ఉండేవి అనేది మనకి క్లియర్గా కళ్ళకి కట్టినట్టయితే చూపిస్తున్నారు. సో ఇదే మనకి మెయిన్ సాయిబాబా గారి జీవిత చరిత్ర ఉన్న శిల్ప కళా రూపంలో అయితే స్టోరీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి అవి కూడా చూసేద్దాం పదండి. మనం ఈ విలేజ్లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఈ టెంపుల్ సెటప్ అనేది కనిపిస్తుంది. సో ఈ టెంపుల్ సెటప్లో చూసుకుంటే ఫస్ట్ మనకి ఇక్కడ ఒక వ్యక్తి అయితే కనిపిస్తున్నారు కదా, మరి ఇతను ఎవరు అనేది మీరు గుర్తుపట్టగలిగారా? ఈయనే మన సాయిబాబా గారు. ఫస్ట్ టైం షిరిడి వచ్చేటప్పుడు ఆయన ఇలా ఉండేవారు అనమాట. సో ఈయన్ని చూసి ఇక్కడ ఈ టెంపుల్లో ఏదైతే ఖండోబా టెంపుల్ అంటారు, ఈ టెంపుల్లో ఉండే పూజారి అతన్ని చూసి ఆవో సాయి అని పిలవడం జరిగింది. ఆవో సాయి అని అంటే అప్పటి నుంచి కూడా సాయిబాబాని సాయి అని చెప్తూ సంబోధించేవాళ్ళు అనమాట. సో మనకి మన సాయిబాబా గారు ఫస్ట్ ఎంటర్ అయిన సీన్ మొత్తం ఇక్కడ ఒక రీక్రియేట్ చేశారని చెప్పొచ్చు. సో ఇంకా ఇలాంటి సన్నివేశాలు చాలానే ఉన్నాయి, మనం చూస్తూ వెళ్దాం పదండి. బియ్యంలో రాళ్ళు ఏరుతున్నట్టు ఇక్కడికి ఒక కోడి వచ్చి తింటున్నట్టు అయితే మనకి ఇక్కడ ఒక విజువల్ అనేది చూపించారు. సో ఒక విలేజ్ సెటప్ని కూడా ఇక్కడ మనకి చూపించారు, అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని. దీన్ని చావడి అంటారనమాట. అప్పట్లో ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు కానివ్వండి, లేదంటే ఊర్లో ఉన్న జనాలు కానివ్వండి, ఇక్కడ వచ్చి కూర్చొని అలా వాళ్ళ కష్టసుఖాలు మాట్లాడుకునే వాళ్ళు అని చెప్పొచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ రైట్లో ఒక విజువల్ అనేది కనిపిస్తుంది, ఒకసారి అది చూద్దాం. ఏంటి అంటే ఇక్కడ ఒక మెయిన్ పర్సన్ అని చెప్పొచ్చు, మన సాయిబాబా గారికి పరమ భక్తురాలు. అండ్ అలాగే సాయిబాబా గారు కూడా ఆవిడ్ని ఒక తల్లిలా భావించేవారని చెప్పొచ్చు. ఆవిడ ఎవరో కాదు, బాయిజాబాయి మా అనమాట. సో ఈవిడ ఫర్ ది ఫస్ట్ టైం సాయిబాబా గారికి తినిపించిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఒక అమ్మలాగా ప్రతిరోజు కూడా రొట్టె ముక్కల్ని మన సాయిబాబా గారికి తన చేత్తోనే తినిపించే వాళ్ళు అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఏంటి అంటే ఈవిడికి పిల్లలు లేరు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే సాయిబాబాని తన కొడుకుగా భావించేది. సో సాయిబాబా గారు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో తర్వాత ఒక 4 years తర్వాత తనకైతే సంతానం కలిగింది అని చెప్పొచ్చు. సో అంత మహిమ గల సాయిబాబా స్టోరీ అయితే ఇక్కడ ఉంది. అండ్ అలాగే కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా కొన్ని సిచ్యువేషన్స్ కనిపిస్తాయి, అవి కూడా చూద్దాం పదండి.
ఇక్కడ మనకి సాయిబాబా గారు ఒక రోల్లో గోధుమలైతే ఈ రోల్లో పెట్టి గోధుమలు వేసి రుబ్బడం అయితే కనిపిస్తుంది. దేనికనంటే అప్పట్లో షిరిడి మొత్తం ఏంటంటే కలరాతో చాలామంది అనారోగ్య పాలయ్యారనమాట. సో, దానికి ఔషధంగా ఏంటి అంటే ఆయన గోధుమల్ని ఆడించి ఆ పక్కన ఆ పిల్లవాడికి ఇస్తే ఆయన ఔషధాన్ని తీసుకొని మొత్తం షిరిడి అంతా చల్లారు అని చెప్పొచ్చు. సో, దాన్నయితే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. సో, ఈ పక్కనే మనకి అత్త, కోడలు ముగ్గు వేస్తున్నట్టు ఆవిడ జల్లుతున్నట్టయితే మనకి విజువల్ అయితే నార్మల్‌గా ఇదైతే చూపించారు. సో, ఇంకా ముందు ఇంకా ఉన్నాయి. అక్కడికి కూడా వెళ్లి మనం చూద్దాం పదండి. ఇక్కడ మనకి చూడండి సాయిబాబా గారికి పైన ఒక గొడుగు లాంటిది వేసైతే ఒక పండగలో అయితే సాయిబాబా గారిని ఊరేగిస్తున్న దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది. సో, దీని వెనక ఉన్న స్టోరీ ఏంటంటే అప్పట్లో సాయిబాబా తన శరీరాన్ని వదిలి 3 రోజుల పాటు స్వర్గలోకాలకి వెళ్ళి వచ్చినట్టయితే మనకి ఇక్కడైతే స్టోరీ ఉంది. సో, ఆ 3 రోజుల తర్వాత ఎప్పుడైతే తన శరీరాన్ని విడిచి మళ్ళీ వచ్చారో అప్పుడు సాయిబాబా గారిని తీసుకొని వచ్చి షిరిడీ మొత్తం అయితే ఒక పండగలా చేసుకున్నారని చెప్పొచ్చు. మనకి విజువల్‌లో కూడా కనిపిస్తుంది. ఆడుతూ, పాడుతూ సాయిబాబా గారిని ఊరేగిస్తున్నారు ఒక గొడుగు వేసి అయితే. సో, దీని స్టోరీ అయితే ఇది. సో, మనకిక్కడ ఈ విజువల్స్ చూసుకుంటే మన సాయిబాబా గారు చివరి క్షణాల్లో అయితే చేతిలో అయితే మనకి కొన్ని నాణేలైతే ఉన్నాయన్నమాట. ఒక 9 నాణేలొచ్చేసి లక్ష్మీబాయి గారికైతే ఇచ్చారనమాట. సో, ఆవిడేంటి అంటే పరమ భక్తురాలు అని చెప్పొచ్చు సాయిబాబా గారికి. సో, ఆయన చివరి క్షణాల్లో ఏంటి అంటే ఆ 9 నాణేలని కూడా ఆవిడ చేతికివ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఆయన చివరిగా అయితే ఇదే ప్లేస్‌లో ద్వారకామాయి ఇదే ప్లేస్‌లో అయితే ఆయన చివరి వరకు ఉన్నారు అని చెప్పొచ్చు. సో, మనకి 9 నాణేలు కూడా షిరిడీలోనే మనకి టెంపుల్ దగ్గరలో అయితే ఒక ప్లేస్‌లో అయితే ఉంది. సో, మనకి వీలుంటే అక్కడికి కూడా వెళ్లి చూద్దాం. సో, ఇది అయితే ఆయన చివరి రోజైతే ఇక్కడ మన సాయిబాబా గారు తుది శ్వాస విడిచారు అని చెప్పొచ్చు.
వచ్చేసి మోనో రైల్ అనమాట. మన సాయి హెరిటేజ్ విలేజ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనం ఎక్కొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రైడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒకసారి మనం కూడా వెళ్ళి పైనుంచి వ్యూ ఎలా ఉంది, దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది చూద్దాం పదండి. సో దీనికి టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో దీనికి టికెట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రైడ్ని ఎంజాయ్ చేయొచ్చు, ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. సో ఇదే మనం ఈరోజు ఎక్కబోయే మోనో రైల్ అనమాట. సో ఈ రైడ్ని ఒకసారి మనం ఈ థ్రిల్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. సో మన ట్రైన్ మోనో రైల్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది ఒక్కటే కాదు, ఇలాంటి అట్రాక్టివ్ యాక్టివిటీస్ అనేవి, ఇలాంటి రైడ్స్ అనేవి మన సాయి హెరిటేజ్ విలేజ్లో చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు మనం స్టోరీ అనేది చూసాము. సో ఇప్పుడు మనం ఈ రైడ్స్ యాక్టివిటీస్ అనేవి చూస్తున్నాము. దీంతో పాటు టీనేజ్ వాళ్ళు కూడా ఇష్టపడే ప్లేసెస్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఒక్కసారి చూడండి పైనుంచి వ్యూ ఎలా ఉందనేది. మన రైడ్ కంప్లీట్ అయింది. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఈ రైడ్ని మీ పిల్లలతో మీరు కూడా చేయండి, ప్రాబ్లం లేదు. చిన్నపిల్లలు ఎక్కాలని లేదు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కినా సరే ఇక్కడ అయితే అలో చేస్తున్నారు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు మన సాయి హెరిటేజ్ విలేజ్లో అయితే. సో ఖచ్చితంగా వచ్చే వాళ్ళు అయితే దీని టికెట్ ప్రైస్ కూడా 50 రూపీస్ ఉంది కాబట్టి సో మనం అఫోర్డ్ చేయగలము. సో నేను మాటలో చెప్పే కన్నా మీరు లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా స్పెషల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చూద్దాం పదండి. ఫోటో స్పాట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా యంగ్స్టర్స్ అయితే ఫొటోస్ ఎక్కువ తీసుకోవడానికి ఏదైనా మంచి ఫోటో ప్లేస్ కనిపిస్తే అక్కడ ఫోటో తీసుకుందామా అదైతే అనుకుంటారు కదా. సో ఇదంతా ఒక ఫోటో ప్లేస్ అనుకోవచ్చు. క్రేజీ ఫోటో షూట్స్ కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. అక్కడ మనకు ఒక మంకీ కానీ, అక్కడ బటర్ఫ్లై కానీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక ఫోటో స్పాట్ అని చెప్పొచ్చు. ఇలాంటి క్రేజీ థింగ్స్ ఇంకా ఉన్నాయి. సో మనం అవి కూడా ఒకసారి చూద్దామా. అంటే నేను ప్రతిదీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా బోర్ కొట్టేస్తుంది కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడికి వచ్చి అసలు ఏమున్నాయి ఏంటి అని మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టపడతారు. ముఖ్యంగా పిల్లలతో వచ్చే వాళ్ళకైతే ఇది ఒక పీస్ఫుల్ అన్న ప్లేస్ అని చెప్పొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఆడుకుంటారు. మొత్తం ఇక్కడ ప్లే గ్రౌండ్ కానీ, లేదు అని అంటే ఇక్కడ గేమ్స్ అంటే మనకి ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉంటాయో పిల్లలు ఆడుకోవడానికి, ఒక మ్యాజిక్ షో కానీ, లేదంటే ఒక లవర్స్కి ఒక మంచి స్పాట్ కానీ అని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో మీరు పర్సనల్గా వచ్చి ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. Hi friends, thank you for watching this video.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.